హాయ్ హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ డేసే మిషన్స్లో టెస్ట్ 8. ఈ టెస్ట్ 8 అనేది ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ని దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ క్వశ్చన్ ప్యాటర్న్ని మనం డైలీ ఎగ్జామ్ పర్పస్ రెడీ చేసిన దాంట్లో ఆల్రెడీ 1 to 7 వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది టెస్ట్ 8. దీనికి సంబంధించి చూద్దాం. In case of separately excited DC generator with constant speed when field current is increased. Field current పెరిగినప్పుడు separately excited DC జనరేటర్లో స్థిరమైనటువంటి వేగంతో ఉత్పత్తి అవుతున్నప్పుడు ఏమవుతుంది అన్నాడు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో frequency of the generated EMF reduces. ఫ్రీక్వెన్సీ ఉత్పత్తి చేయబడ్డ EMF తగ్గిస్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ అనేది EMFని ప్రభావితం చేస్తుంది అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద జనరేటెడ్ EMF reduces inversely. ఉత్పత్తి చేయబడ్డ EMF అనేది విలోమంగా తగ్గుతుంది. అంటే పెరిగితే తగ్గుతుంది, తగ్గితే పెరుగుతుంది. ద జనరేటెడ్ EMF ఇంక్రీజెస్ డైరెక్ట్లీ. అంటే ఉత్పత్తి చేయబడ్డటువంటి EMFకి నేరుగా పెరుగుతుంది అనేది ఆప్షన్. అసలు వాస్తవానికి ఇక్కడ ఏమైంది? ఫీల్డ్ కరెంట్ ఎప్పుడైతే మనం పెంచుతామో, ఫీల్డ్ కరెంట్ పెంచినప్పుడు జనరేటెడ్ EMF కూడా పెరుగుతుంది అనే విషయాన్ని గ్రహించుకోవాలి. అంటే ఆన్సర్ ఇట్ ఈస్, ఇందులో సరి అయినటువంటి ఆన్సర్ అనేది ఇది. ద జనరేటెడ్ EMF ఈస్ ఇంక్రీజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫీల్డ్ కరెంట్. ఫీల్డ్ కరెంట్ పెరిగినా కొలది ఫీల్డ్ కరెంట్ ఈజ్ ఇంక్రీజెస్. ఫీల్డ్ కరెంట్ పెరిగినా కొలది జనరేటెడ్ EMF కూడా ఏమవుతుందండి? పెరుగుతుంది అనే విషయాన్ని గ్రహించాలా. ఎందుకు ఫీల్డ్ కరెంట్ పెరిగింది? ఫీల్డ్ కరెంట్ పెరగడం వల్ల ఏమవుతుంది? నీకు రొటేషన్ పెరుగుతుంది, తద్వారా నీకు EMF కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, DC జనరేటర్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఈజ్ నథింగ్ బట్. DC జనరేటర్లో ఎడ్డీ కరెంట్ నష్టాలలో కానిది ఏమిటి అన్నారు. DC జనరేటర్లో ఎడ్డీ కరెంట్ నష్టాలలో కానిది ఏమిటి అన్నాడు. అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్లో ఇన్ DC జనరేటర్ ఎడ్డీ కరెంట్ లాసెస్ నథింగ్ బట్. DC జనరేటర్లో ఎడ్డీ కరెంట్ నష్టాలలో ఏమీ కాదు అని అడిగాడు. DC జనరేటర్లో మెయిన్గా మనకు కనిపించేటువంటి నష్టాలు 2 రకాల నష్టాలు ఉంటాయి కదా. ఏంటవి? ఒకటి ఏంటది? ఐరన్ లాసెస్ కదా. ఐరన్ లాసెస్. ఈ ఐరన్ లాసెస్తో పాటుగా మనకి ఐరన్ లాసెస్ మళ్ళీ ఎన్ని రకాలు? 2 రకాలుగా ఉంటాయి. రెండవది హిస్టారిసిస్ లాసెస్. రెండవది ఎడ్డీ కరెంట్ లాసెస్ అని పిలుస్తాం. ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటే DC జనరేటర్ ఎడ్డీ కరెంట్ లాసెస్ నథింగ్ బట్ అని అడిగాడు. DC జనరేటర్ ఎడ్డీ కరెంట్ నష్టాలలో కానిది ఏమిటి అని అంటే ఇక్కడ DC జనరేటర్ యొక్క ఎడ్డీ కరెంట్ నష్టాలలో భాగంగా దేన్ని పిలుస్తారు? ఐరన్ లాసెస్నే పిలుస్తారు. కాబట్టి సరి అయినటువంటి సమాధానం ఏంటండి? ఐరన్ లాసెస్. ఇక్కడ ఫ్రిక్షనల్ లాసెస్ అని ఉంది. ఇది ఘర్షణ వల్ల, బ్రషెస్లో ఉన్నటువంటి అరుగుదల వల్ల ఇది సంభవిస్తుంది. వైండింగ్ లాసెస్ అంటే మనం తీసుకున్నటువంటి ఆర్మేచర్లో ఉన్నటువంటి వైండింగ్ లేదా ఫీల్డ్లో వచ్చేటువంటి లాసెస్ వల్ల, అంటే వైండింగ్ అంటే కాపర్లో వచ్చేటువంటి లాసెస్, వీటిని కాపర్ లాసెస్ అని పిలుస్తాం. అంటే ఈ విధంగా మనకు పూర్తిగా వైండింగ్ లాసెస్, ఫ్రిక్షనల్ లాసెస్ అండ్ కాపర్ లాసెస్ అనేవి ఉంటాయి. ద సిరీస్ ఫీల్డ్ ఆఫ్ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ఈస్ ఎక్సైటెడ్ బై అని అడిగారు. లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ యొక్క సిరీస్ ఫీల్డ్ డాష్ ఎగ్జైటింగ్ ఉత్తేజం చెందించబడుతుంది అన్నాడు. ఏ షంట్ ఇది? లాంగ్ షంట్. లాంగ్ షంట్ అనే పదం వచ్చినప్పుడు సిరీస్ ఫీల్డ్ ఆఫ్ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ఈజ్ ఎగ్జైటెడ్ బై విత్ ది ఆర్మేచర్ కరెంట్. ఆర్మేచర్ కరెంట్ అనేది ఏదైతే ఉందో ఈ ఆర్మేచర్ కరెంట్ అనేది సిరీస్ ఫీల్డ్ని ఎగ్జైట్ చేస్తుంది.
ఎందులో? లాంగ్ షంట్లో. కాబట్టి మనకి ఇక్కడ సరి అయినటువంటి సమాధానం ఏంటండి అంటే ఆర్మేచర్ కరెంట్. ఆర్మేచర్ యొక్క కరెంట్ ఇంక్రీజ్ అవుతే నీకు ఆటోమేటిక్ ఏమవుతుంది? సిరీస్ యొక్క ఫీల్డ్ ఎక్సైటేషన్ ఉంటుంది. ఏ రకమైనటువంటి జనరేటర్లో? లాంగ్ షంట్ టైప్ ఆఫ్ జనరేటర్లో. ఇందుకు కాంపౌండ్ అని ఎందుకు పిలిచారు అని అంటే, కాంపౌండ్ అంటే రెండు రకాలైనటువంటి వైండింగ్స్ ఉంటాయి. ఒక వైండింగ్ని సిరీస్ వైండింగ్ అంటాము, రెండవ వైండింగ్ని షంట్ వైండింగ్ అని పిలుస్తాము. అంటే సిరీస్ ఫీల్డ్ ఉంటుంది, షంట్ ఫీల్డ్ రెండింటి యొక్క కాంబినేషన్లో ఉంటుంది. ఏ ఆర్మేచర్ అయితే ఇక్కడ సిరీస్ ఫీల్డ్కి ఆర్మేచర్కి మధ్య దూరం ఎక్కువగా ఉంటుందో దాన్ని మనము లాంగ్ షంట్గా మనం పిలవడం జరుగుతుంది. అంటే లాంగ్ షంట్ జనరేటర్స్ ఉంటాయి, షార్ట్ షంట్ జనరేటర్స్ ఉంటాయి. ఏ రకమైనటువంటి జనరేటర్ని మనం ప్రారంభించాలన్నా కూడా సిరీస్ ఫీల్డ్తోనే ప్రారంభించాలి. సిరీస్ ఫీల్డ్తో ప్రారంభించాలంటే మనకి ఆర్మేచర్ కరెంట్ అనేది ఉపయోగపడుతుంది, ఎక్సైటేషన్ కోసం సహకరిస్తుంది. If the speed of rotation of dynamo is doubled when the induced EMF will అడిగాడు. రొటేషన్ యొక్క స్పీడ్ డైనమో రెట్టింపు అయితే ప్రేరిత ఈఎంఎఫ్ ఏమవుతుంది? అది రెట్టింపు అయితే ఇది కూడా రెట్టింపు అవుతుంది కదా. అంటే ఏంటంటే ఇక్కడ ఈఎంఎఫ్ ఇజ్ ఈక్వల్ ఎన్ ఇంటూ బి ఇంటూ ఏ ఇంటూ ఒమేగాగా రాస్తాం. ఎన్ అంటే స్పీడ్ అండి, ఇది బి అంటే గుర్తుపెట్టుకోండి బి ఈక్వల్స్ టు ఫ్లక్స్ డెన్సిటీ, ఇది ఏ అనేది మనం గమనిస్తే ఏ అనేది ఏరియాగా మనం చూస్తాం, ఏరియా క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ కండక్టర్. ఒమేగా ఈక్వల్స్ కోణీయ వేగము యాంగులార్ వెలాసిటీగా పిలుస్తాం. ఇక్కడ మనం చూస్తే ఇది మనం డబుల్ అవుతుంది, అంటే ఇది రొటేషన్ యొక్క స్పీడ్ డైనమో రెట్టింపు అవుతే ఒమేగా అనేది ఏమొస్తుందండి 2 ఒమేగా మారుతుంది. అంటే 2 రెట్లు అయినప్పుడు దాని ఈఎంఎఫ్ కూడా మనకి ఎన్ని అవుతుందండి 2 టైమ్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బికమ్స్ డబుల్, రెట్టింపు అవుతుంది అనేది గుర్తుపెట్టు. ద నెక్స్ట్ క్వశ్చన్, పర్మనెంట్ మ్యాగ్నెట్ ఎక్సైటేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని అడిగాడు. శాశ్వత అయస్కాంత ఉత్సాహాన్ని ఏది కలిగి ఉంటుంది? పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే రెండు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మధ్యలో ఎక్సైటేషన్ అనేది కనిపించాలి. అది కేవలం సపరేట్లీ ఎక్సైటేషన్లోనే ఉంటుంది. సపరేట్లీ ఎక్సైటేషన్లో ఫీల్డ్ అండ్ ఆర్మేచర్లు రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. దానికి మనకు ఎక్సైటేషన్కి సహకరించేది పిఎంసి అంటాం, లేదా పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఎక్సైటేషన్గా మనం చూస్తాం. ఇది అత్యధిక శాశ్వత అయస్కాంతాల వల్లనే ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఏ డిసి షంట్ జనరేటర్ హ్యాస్ ఈఎంఎఫ్ 100 volts ఇచ్చాడు. వెన్ ద యూస్ఫుల్ ఫ్లక్స్ పర్ పోల్, దాని యొక్క ఫ్లక్స్ యొక్క వాల్యూ 20 MWb ఇచ్చాడు. దెన్ నెక్స్ట్ అండ్ ఇట్ స్పీడ్, దాని యొక్క N1 యొక్క వాల్యూ 800 RPM ఇచ్చాడు. వాట్ ఈస్ ద జనరేటెడ్ ఈఎంఎఫ్ ఆఫ్ స్పీడ్? ఇట్ ఈస్ N2 స్పీడ్ ఎంత అండి 1000 RPM ఇచ్చాడు, 1000 RPM. అండ్ ఇట్స్ ఫ్లక్స్, దాని యొక్క ఫ్లక్స్ యొక్క విలువ 24 MWb ఇచ్చాడు. M అంటే మిల్లీ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పరిస్థితుల్లో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? దాని యొక్క E2 వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. అంటే E1 100 వోల్టులు ఉన్నప్పుడు దాని యొక్క ఫ్లక్స్ 20 MWb ఉన్నప్పుడు దాని స్పీడ్ 800 RPM అవుతుంది. వాట్ నెక్స్ట్? ఇప్పుడు మనం డెరివ్ చేసేటువంటి అంటే దీనికి సంబంధించి ఈక్వేషన్ రావాలి. ఈక్వేషన్ రాకపోతే మళ్ళీ ఏం చేయలేము. జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈ ఈక్వల్స్ ఏమవుతుంది? π ఇంటూ జెడ్ ఇంటూ ఎన్ బై 60 ఇంటూ పి బై ఏ. ఇదే కదా మనకు తెలిసిన ఈక్వేషన్. ఇందులో ఈఎంఎఫ్ ఏదైతే ఉందో ఈఎంఎఫ్ π ఇంటూ జెడ్ ఇంటూ ఎన్ అవుతుంది. అంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏమవుతుంది? జెడ్ అండ్ ఎన్ అండ్ పైకి సమానం. ఈ పరిస్థితుల్లో మనకి ఏమొస్తుంది? ద ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు πn గా రాస్తాం. అంటే ఇక్కడ E2 బై E1 ఇజ్ ఈక్వల్, నెక్స్ట్ π2 బై π1 ఇజ్ ఈక్వల్ N2 బై N1 గా రాస్తాం. N2 బై N1 గా రాస్తాం. ఈ పరిస్థితుల్లో
E1 వాల్యూ అనేది మనకి ఇచ్చాడు, అంటే E2/E1 is equal 100, π2 అంటే ఎంత వచ్చింది 24/20 is equal, the next N2/N is equal 1000/800గా రాస్తాం, 800గా రాస్తాం. ఇప్పుడు దీన్ని మనం చూస్తే E2 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ టెన్స్లో వస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఎంత వస్తుందండి 12లో వస్తుంది, అంటే ఇక్కడ నీకు 1.2 వస్తుంది ఇంటూ ఈ రెండు తీసేస్తే మనకి ఎంత వస్తుంది 1 అంటే 10/8 అంటే దాదాపుగా నీకు 1.25 వస్తుంది, 1.25 అంటే E2/100 is equal 1.2 into 1.25. ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది E2 is equal 100 into 1.5, అంటే మనకి అప్రాక్సిమేట్లీ వాల్యూ ఎంత వస్తుందండి, ఇది 1.5 అంటే 150 volts వస్తుంది. అంటే 100 volts E1 వాల్యూ ఇచ్చినప్పుడు దాన్ని 1.52 చేస్తే మనకి ఎంత వస్తుంది 150 volts వస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ ప్రకారం. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో E1 E2 వాల్యూస్ ఇచ్చి π1 π2 వాల్యూస్ ఇచ్చి N1 N2 వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ఇలా చేయవలసి ఉంటుంది. ఓకే, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా కంప్లీట్ అనాలసిస్తో దాదాపుగా 10,000 వరకు బిట్స్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ టెస్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్, ద వేవ్ ఫ్రమ్ ద ఆర్మేచర్ MMF ఇన్ DC మిషన్. DC యంత్రంలో వేవ్ యొక్క ఫామ్ అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. MMF అంటే ఏంటండి, మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్. ఓకే, ఇందులో మెయిన్గా మనం 2 పోల్స్ ఉంటాయి DC మిషన్స్లో ఉన్నటువంటి బిట్వీన్ ఆఫ్ 2 పోల్ల మధ్య, అంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ మధ్య పరిశీలించినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి పోల్ని ఇంటర్ పోల్ అని పిలుస్తారు. దీంట్లో మనకి ఏమని పిలుస్తుందంటే పీక్ అనేది ఇంటర్ పోల్ దగ్గర అంచుల వైపు రావడం వల్ల మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీని సరైనటువంటి సమాధానం ఏంటండి అంటే ట్రయాంగులర్ ఫామ్. దీనికి సంబంధించినటువంటి వీడియో, ఆర్మేచర్ యొక్క గ్రాఫ్, ఆర్మేచర్ యొక్క MMF పూర్తిగా మీకు ఇందులో వీడియోస్ రూపంలో ఉన్నాయి, ఒకసారి చూడండి. ద నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరేటర్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఛార్జింగ్ బ్యాటరీస్. బ్యాటరీలని ఛార్జింగ్ చేయడానికి ఈ క్రింది వాటిలో ఏది జనరేటర్లో ఉపయోగిస్తారు? ఒక బ్యాటరీ మనకు ఛార్జింగ్ కావాలంటే మనకు కావలసినటువంటి అంశం ఏంటి అని అంటే నెంబర్ 1, ఫస్ట్ వన్, బ్యాటరీ మనకు ఛార్జింగ్ కావాలి. ఛార్జింగ్ చేయడానికి ఏ రకమైనటువంటి జనరేటర్లను ఉపయోగిస్తారు అంటే బ్యాటరీ ఛార్జింగ్ కావాలంటే ఆ బ్యాటరీకి కాన్స్టెంట్ వోల్టేజ్ కావాలి. కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఈ స్థిరమైనటువంటి వోల్టేజ్ అనేది ఏం చేస్తుందంటే నో లోడ్ నుండి ఫుల్ లోడ్కి మారినప్పుడు ఈ నో లోడ్ ఫుల్ లోడ్ మధ్యలో ఉండేటువంటి వోల్టేజ్ డ్రాప్ అవుట్ అనేది చాలా మినిమంగా ఉంటుంది. మినిమం అంటే ఏంటిది, చాలా తక్కువగా ఉంటుంది. వీడి అంటే ఏంటి, వోల్టేజ్. ఈ పరిస్థితుల్లో బ్యాటరీలను ఛార్జింగ్ చేయడానికి మనకి కాన్స్టెంట్ వోల్టేజ్తో కూడినటువంటి ఛార్జెస్ అవసరం. కాబట్టి ఆ జనరేటర్ని DC షంట్ జనరేటర్ అంటారు. అంటే DC షంట్ జనరేటర్లు కాన్స్టెంట్ వోల్టేజ్ని ఇస్తాయి అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ద నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ DC జనరేటర్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ ఆర్క్ వెల్డింగ్ అండి. ఆర్క్ వెల్డింగ్లో మనం ఏ రకమైనటువంటి జనరేటర్స్ని వాడతాము అని అంటే మాత్రం డిఫరెన్షియల్లీ కాంపౌండ్ టైప్ ఆఫ్ జనరేటర్స్ని వాడతాం. ఆర్క్ వెల్డింగ్ పరిస్థితుల్లో మనకి ముఖ్యంగా DC జనరేటర్స్లో డిఫరెన్షియల్ టైప్ ఆఫ్ కాంపౌండ్తో కూడినటువంటి ఈ రకమైనటువంటి DC జనరేటర్లు అధికంగా మనం ఉపయోగించేది మాత్రం ఆర్క్ వెల్డింగ్ పర్పస్లో ఉపయోగిస్తాం. వీటిలో డిఫరెన్షియల్ కాంపౌండ్ అయినప్పటికీ వీటిని సిరీస్ ఫీల్డ్తోనే స్టార్ట్ చేయాలనే విషయాన్ని గమనించండి. వీటితో పాటు క్యుములేటివ్ టైప్ ఉంటాయి. ఏదైతే షంట్ ఫీల్డ్, సిరీస్ ఫీల్డ్ కూడా 2 ఒకే డైరెక్షన్లో ఉంటే దాన్ని క్యుములేటివ్ అని,
షంట్ ఫీల్డ్ అండ్ సిరీస్ ఫీల్డ్ అనేవి వేరు వేరు డైరెక్షన్లలో కనుక ఉంటే దాన్ని డిఫరెన్షియల్లీ కాంపౌండ్ డీసీ జనరేటర్లని, ఓన్లీ సిరీస్ ఫీల్డ్ మాత్రమే ఆర్మేచర్తో ఉంటే దాన్ని సిరీస్ అని, ఈ యొక్క ఏదైతే ఫీల్డ్ ఉందో ఆర్మేచర్తో అది ప్యారలల్గా ఉంటాయి. ప్యారలల్ అంటే ఏంటి? సమాంతరంగా కనుక ఉంటే దాన్ని మనము షంట్ జనరేటర్గా పిలుస్తారు. కానీ ఈ పరిస్థితుల్లో సూటబుల్ ఆన్సర్ ఆర్క్ వెల్డింగ్ పర్పస్ అంటే మాత్రం differentially compound DC generator. The open circuit characteristic of DC generator is also called as dash characteristics. DC generator యొక్క ఓపెన్ సర్క్యూట్ లక్షణాన్ని డాష్ లక్షణాలు అని కూడా పిలుస్తారు అని అడిగారు. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ నో లోడ్ శాచురేషన్ ఏదైతే ఉందో ఈ నో లోడ్ శాచురేషన్ వద్ద ఓపెన్ సర్క్యూట్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణము, ఓపెన్ సర్క్యూట్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణము జీరో లోడ్ కరెంట్. ఈ జీరో లోడ్ కరెంట్ అనేటువంటి పదాన్ని ఆధారంగా చేసుకొని డీసీ జనరేటర్ యొక్క ఓపెన్ సర్క్యూట్ లక్షణాన్ని నో లోడ్ శాచురేషన్ లక్షణాలని కూడా పిలుస్తారు. ఎప్పుడైతే జీరో లోడ్ కరెంట్ ఎప్పుడైతే ఉంటుందో, జీరో లోడ్ కరెంట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ పరిస్థితిని నో లోడ్ అని పిలుస్తాం. ఆ నో లోడ్ యొక్క పరిస్థితుల్లో డీసీ జనరేటర్ అనేది ఓపెన్ సర్క్యూట్ లక్షణంలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి నో లోడ్ శాచురేషన్, జీరో లోడ్ కరెంట్ అనేది ఇక్కడ ఓపెన్ సర్క్యూట్లో వీలవుతుంది. ఇది మెయిన్గా గుర్తుంచుకోండి. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ అడగడానికి ఆస్కారం కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దానికి రిలేటెడ్. The series field of short shunt DC generator is excited by. ఒక చిన్న షంట్ DC జనరేటర్ యొక్క సిరీస్ ఫీల్డ్ ఎగ్జైటేషన్ ఎలా ఉంటుంది అని అడిగాడు. దాని యొక్క లోడ్ కరెంట్ ఆధారంగా ఉంటుంది. అది ఎప్పుడైతే జీరో లోడ్ కరెంట్లో ఉంటుందో ఆ స్థితిని నో లోడ్ స్థితిగా పిలుస్తారు. కాబట్టి సిరీస్ ఫీల్డ్ యొక్క ఎగ్జైటేషన్ నిర్ణయించేది లోడ్ కరెంట్. లోడ్ కరెంట్ దాన్ని షార్ట్ కట్లో ఎగ్జామ్ హాల్లో మనకి ఇలా కూడా అనడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఐఎల్ అని మెన్షన్ చేస్తారు. ఐఎల్ అంటే లోడ్ కరెంట్ అండి, లోడ్ కరెంట్. ఇది చూడండి, ఇది కూడా లాసెస్ సంబంధించి. ద కమర్షియల్ ఎఫిషియన్సీ ఆఫ్ డిసి షంట్ జనరేటర్ మ్యాక్సిమం గరిష్టముగా when the variable losses equal to the అని అడిగాడు. అంటే డీసీ షంట్ జనరేటర్ యొక్క కమర్షియల్ ఎఫిషియన్సీ దాని యొక్క వేరియబుల్ లాసెస్ డాష్ లాసెస్కి సమానమైనప్పుడు అది గరిష్టంగా ఉంటుంది అని అడిగాడు. ఎప్పుడైనా గమనించండి, ట్రాన్స్ఫార్మర్లో అయినా సరే, ఇటువంటి డీసీ మిషన్స్లో అయినా సరే, మిషన్స్ యొక్క ఎక్విప్మెంట్ గురించి ప్రశ్న అడిగినప్పుడు దానిలో ఉన్నటువంటి కాన్స్టెంట్ లాసెస్ అనేవి వేరియబుల్ లాసెస్కి సమానంగా ఉన్నప్పుడు, గమనించండి, కాన్స్టెంట్ లాసెస్ అనేవి వేరియబుల్ లాసెస్కి సమానంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది కమర్షియల్ ఎఫిషియన్సీ పరంగా ఆన్సర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ లాసెస్. డీసీ జనరేటర్లో ఏ లోడ్ అంటే ఏ నష్టము లోడ్ కరెంట్ యొక్క గణనీయంగా మారుతుంది అని అడిగాడు. డీసీ జనరేటర్లో ప్రధానంగా మనకు వచ్చేటువంటి విచ్ లాసెస్ ఇన్ డీసీ జనరేటర్ సిగ్నిఫికెంట్లీ వేరియస్ విత్ ది లోడ్ కరెంట్. సిగ్నిఫికెంట్లీ వేరియస్ విత్ ది లోడ్ కరెంట్ అనే ప్రశ్న అడిగినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ ఏగా రాస్తాం. అంటే ఇక్కడ ఆర్మేచర్లో వచ్చేటువంటి కాపర్ లాసెస్, ఆర్మేచర్లో వచ్చేటువంటి కాపర్ లాసెస్ అనేవి లోడ్ యొక్క నష్టాన్ని, లోడ్ కరెంటు విలువలో మార్పుని గణనీయంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఏ అంటే ఆర్మేచర్ కరెంట్, ఆర్ఏ అంటే ఇక్కడ ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఈ రెండింటి యొక్క అంశమే ఆర్మేచర్ కాపర్ లాసెస్గా పిలుస్తారు. ఆర్మేచర్ కాపర్ లాసెస్ అనేవి లోడ్ కరెంటుని విలువలో లాసెస్లో గణనీయమైన మార్పుని తీసుకొస్తాయనే విషయాన్ని గమనించండి. ద నెక్స్ట్ క్వశ్చన్, కాపర్ లాసెస్ ఉంటాయి, కాపర్ లాసెస్ వైండింగ్ లో వస్తాయి. వెల్డింగ్ జనరేటర్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఇంతకుముందేమో ఆర్క్ వెల్డింగ్ అని అడిగాడు. ఆర్క్ వెల్డింగ్ అనే ప్రస్తావన వచ్చినప్పుడు నీకు అక్కడ గమనించాల్సిన విషయం డిఫరెన్షియల్లీ కాంపౌండ్ కదా. ఇక్కడ వెల్డింగ్ జనరేటర్ విల్ హ్యావ్ అని అడిగాడు.
వెల్డింగ్ జనరేటర్ అనేది ప్రధానంగా ఏ వైండింగ్ని కలిగి ఉంటుంది అంటే ఇక్కడ ఆన్సర్ ల్యాప్ వైండింగ్ ఉంది. ఎందుకు ల్యాప్ వైండింగ్ సార్ అంటే ల్యాప్ వైండింగ్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ల్యాప్ వైండింగ్ అనేది మనం గుర్తుంచుకుంటే ల్యాప్ వైండింగ్ని ప్యారలల్ వైండింగ్ సిస్టమ్ అని కూడా పిలవచ్చు. ప్యారలల్ వైండింగ్ సిస్టమ్ అంటే సమాంతర వైండింగ్ విధానాన్ని ల్యాప్ వైండింగ్గా మనం పిలుస్తాం. ఈ పరిస్థితుల్లో ప్యారలల్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్గా వస్తుంది. అంటే ఇక్కడ కరెంట్ I విలువ అనేది ఏమవుతుందంటే మ్యాక్సిమం అంటే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వెల్డింగ్ చేయవలసినటువంటి జనరేటర్కి వెల్డింగ్ జనరేటర్ అనేది ఎలా ఉండాలి అంటే హై కరెంట్ దానితో పాటుగా లో వోల్టేజ్లో ఉండాలి. హై కరెంట్ అండ్ లో వోల్టేజ్ పాత్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ జనరేటర్ అనేది ఎక్కువ కరెంట్ ఉపయోగం కాబట్టి వెల్డింగ్ పర్పస్లో మనం ల్యాప్ వైండింగ్ విధానాన్నే వాడుతాం. దాన్ని ల్యాప్ వైండింగ్ జనరేటర్స్ అని కూడా పిలవచ్చు. DC జనరేటర్ యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే బహిర్గత లక్షణాలు. ఇంటర్నల్ అంటే ఏమో అంతర్గత, ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటిది బహిర్గత లక్షణాలు అనేవి రిలేషన్ బిట్వీన్ అడిగాడు. బహిర్గతంగా ఏ జనరేటర్కైనా దానికి కావాల్సింది ఏంటి? నెంబర్ 1 దాని టెర్మినల్ యొక్క వోల్టేజ్ అనేది ఇంప్రూవ్ అంటే పెరగడం కానీ తగ్గడం కానీ జనరేటర్ యొక్క కెపాసిటీ దాని మీదనే ఆధారపడి ఉంటుంది. లోడ్ కరెంట్ అంటే లోడ్ కరెంట్ IL అండ్ ఇట్స్ టెర్మినల్ వోల్టేజ్ వీల మధ్య సంబంధాన్ని తెలిపేదే ఏంటంటే ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్గా మనం చూస్తాం. ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. విచ్ టైప్ ఆఫ్ DC జనరేటర్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ వోల్టేజ్ జనరేటర్? ఇక్కడ గమనించండి, కాన్స్టెంట్ వోల్టేజ్ అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ఇక్కడ కాన్స్టెంట్ వోల్టేజ్కు సంబంధించి ఏముంటుంది అనేది చూస్తే ఈ రకమైనటువంటి DC జనరేటర్లో కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది రావాలి. అంటే ఏ రకమైనటువంటి DC జనరేటర్లో కాన్స్టెంట్ రావాలి అంటే వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఆ సిస్టమ్ ప్యారలల్కి లోబడి ఉండాలి. ప్యారలల్కి అది లోబడి ఉండాలి అంటే అది సమాంతర వైండింగ్ విధానాన్ని పొంది ఉండాలి. అంటే దానిలో ఉండేటువంటి ఫీల్డ్ అండ్ దాని యొక్క ఆర్మేచర్ అనేది రెండూ కూడా ఎలా ఉండాలి? ఇలా సమాంతరంగా ఉండాలి. అంటే ఇలా సమాంతరంగా ఉండాలి కనుకనే ఆ సిస్టాన్ని మనం ప్యారలల్గా పిలుస్తాం. ప్యారలల్ వోల్టేజ్ అనేది ఎప్పుడు పాసిబుల్ ఉంటుంది? షంట్లో. ఎప్పుడు షంట్ టైప్ ఆఫ్ DC జనరేటర్లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ కాన్స్టెంట్ వోల్టేజ్ కోసం మనం వాడేది ఏంటండి? షంట్ జనరేటర్స్ని ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ గమనించండి, DC షంట్ జనరేటర్ ఏదైతే ఉందో ఆ DC షంట్ జనరేటర్ని బ్యాటరీ ఛార్జింగ్ పర్పస్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈ పరిస్థితుల్లో DC షంట్ జనరేటర్ కాన్స్టెంట్ వోల్టేజ్ని అది ప్రొడ్యూస్ చేయాలి, అందించాలి, లేదా లోడ్కి సమానంగా ఆ వోల్టేజ్ని అందించాలి. నో లోడ్లో కానీ ఫుల్ లోడ్లో కానీ వోల్టేజ్ యొక్క డ్రాప్ అవుట్ విలువలు మినిమల్ అంటే చాలా తక్కువగా ఉండాలి అన్నటువంటి సందర్భంలో కాన్స్టెంట్ వోల్టేజ్ జనరేటర్స్ని ఉపయోగిస్తాం. వాటికి మరొక పేరు ఏంటండి అంటే షంట్ జనరేటర్స్. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్స్ ఇన్ DC కాంపౌండ్ జనరేటర్. అంటే ఇక్కడ పేరుంది కాంపౌండ్ టైప్ ఆఫ్ DC జనరేటర్స్లో ఎన్ని ఫీల్డ్ వైండింగ్స్ ఉంటాయి అంటే 2 ఉంటాయి. కాంపౌండ్ అంటే సమ్మేళనం, అంటే సిరీస్ ఫీల్డ్ షంట్ ఫీల్డ్ 2 కలిస్తే వచ్చేది కాంపౌండ్. ఆ కాంపౌండ్ DC జనరేటర్లో సిరీస్ ఫీల్డ్ షంట్ ఫీల్డ్ 2 కూడా కలిసి ఉంటాయి. అలా కలిసి ఉన్నప్పుడు లాంగ్ షంట్ అని షార్ట్ షంట్ అని పిలుస్తాం. వాటిని క్యుములేటివ్ అండ్ డిఫరెన్షియల్గా కూడా పిలుచుకోవడం జరుగుతుంది. 2 అనేది ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెంట్ ఈక్వేషన్ టు డినోట్ హిస్టారిసిస్ లాసెస్ VH ఇన్ DC జనరేటర్? N అంటే ఏంటిది? ఇక్కడ స్టెయిన్స్మిట్జ్ కాన్స్టెంట్ వాల్యూగా పిలుస్తారు. B అంటే ఫ్లక్స్ డెన్సిటీ అండి, F అంటే ఫ్రీక్వెన్సీ, V అంటే వాల్యూమ్. మనమే క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏంటంటే సూటబుల్ ఆన్సర్
హిస్టారిసిస్ లాసెస్కు సంబంధించి అడిగినప్పుడు ఏంటంటే ఎన్ నీటా ఈక్వల్స్ బి మ్యాక్స్ ఇంటూ 1.6 ఎఫ్ ఇంటూ విగా రాస్తాం. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, వి మీన్స్ వాల్యూమ్ ఆఫ్ ది కోర్ యొక్క ఘనపరిమాణంగా పిలుస్తాం. ఇది 1.6 వాల్యూ అనేది చూసుకోండి ఒకసారి. ఈ మిగతా వాటిలో ఎక్కడ కనిపించదు నీకు. అంటే ఇక్కడ ఈ రకమైనటువంటి హిస్టారిసిస్ లాసెస్ అనేవి డీసీ జనరేటర్లో కలిగించేటువంటి అంశాలు. హిస్టారిసిస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ రెండింటిని కలిపితే ఐరన్ లాసెస్గా పిలుస్తాం. నెక్స్ట్, ఇటువంటి ప్రశ్నని ప్రతి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక మార్కుని మనము ఎగ్జామ్లో కోల్పోకుండా ఉండాలంటే చేయాలి. మీరు ఏ మోడల్ పేపర్ చూసుకోండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పడుతూనే ఉంటాయి. ఫస్ట్ వన్ చూద్దాం. 4 పోల్ సిస్టమ్ అంటే పోల్ యొక్క సంఖ్య 4. కండక్టర్స్ ఇచ్చాడు, Z యొక్క వాల్యూ 600గా ఇచ్చాడు. దెన్ నెక్స్ట్ స్పీడ్ ఇచ్చాడు, స్పీడ్ 1000 RPMగా ఇచ్చాడు, 1000 RPMగా ఇచ్చాడు. దాని యొక్క ఫ్లక్స్ ఇచ్చాడు 0.064 వెబర్స్ అన్నాడు. బాగా ఉంది. ఇక్కడ మంచి ఇలా రాసుకున్న తర్వాత మనల్ని అడిగింది ఏంటి ఇక్కడ, వాట్ అబౌట్ ఫైండ్ ద ఈఎంఎఫ్ వాల్యూ. ఈఎంఎఫ్ వాల్యూ ఫస్ట్ ఇది ఏ వైండింగ్లో ఉంది, ల్యాప్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ కదా పై ఇంటూ జెడ్ ఇంటూ n/60గా రాయండి. ఇంటూ ఇక్కడ P/A వస్తుంది, అంటే A ఈక్వల్స్ టు Pగా రాస్తాం. కాబట్టి ఇక్కడ కండక్టర్ యొక్క దారుల సంఖ్య అండ్ నెంబర్ ఆఫ్ పాత్స్ పూర్తిగా రెండు ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈజ్ ఈక్వల్ పోల్స్ యొక్క సంఖ్యకి సమానం. కాబట్టి ఈ ఈక్వల్స్ ఏంటిది 0.064 ఇంటూ జెడ్ అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ 600 కండక్టర్లు ఇంటూ స్పీడ్ ఎంత ఇచ్చాడు 1000 RPM 1000 RPM ఇచ్చాడు, 1000 RPM/60 ఇచ్చాడు. ఈ 3 డిజిట్స్ని మనం చూస్తే ఇలా రాసుకోండి. తీసేస్తే ఏమొస్తుంది నీకు 64 వస్తుంది ఇంటూ 61 60 ఇంటూ 10 అంటే 640 వోల్ట్స్ అనేది సరైనటువంటి ఆన్సర్. నేను ఏం చేశాను అంటే A ఈక్వల్స్ టు P యొక్క వాల్యూ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ల్యాబ్. ఇదే లెక్కను మనం వేవ్ వైండింగ్లో కనుక చేస్తే ఆన్సర్ మళ్ళీ వేరుగా వస్తుంది. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ జనరేటర్ గివెన్ ఇన్ ద బిలో ఫిగర్. ఈ క్రింద ఇవ్వబడిన దాంట్లో అడిగాడు. ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్లో ఇక్కడ ఒకే ఒక టర్న్ ఉంది, ఒకే ఒక వలయాన్ని కలిగి ఉండి, మందపాటి వైర్లను కలిగి ఉండి, మందపాటి క్రాస్ సెక్షనల్ ఏరియాని కలిగి ఉన్నటువంటి వైండింగ్ని సిరీస్ అంటారు. ఈ సిరీస్ అనేది దాని యొక్క ఆర్మేచర్ ఏదైతే ఉందో ఆర్మేచర్తో సిరీస్లోనే ఉంది. అంటే వైండింగ్ ఆర్మేచర్తో సిరీస్లో ఉంది కాబట్టి దీన్ని సిరీస్ జనరేటర్గా పిలుస్తారు. గుర్తుంచుకోండి, సిరీస్ జనరేటర్. ఇవి 20 క్వశ్చన్స్ మన యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉపయోగపడేవి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రశ్నలు, గతంలో వచ్చినటువంటి ప్రశ్నల్ని ఆధారంగా చేసుకొని డిజైన్ చేసినవి. ఓకే.